హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈసారి మాఘ పౌర్ణమి అనేది 2025లో ఏ సమయంలో వచ్చింది, అలాగే పూజ ఏ విధంగా చేసుకోవాలి, అలాగే నది స్నానం యొక్క ప్రాముఖ్యత ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. పురాణాల ప్రకారం శ్రీ మహావిష్ణువు మాఘిమ పౌర్ణమి రోజున గంగా జలంలో ఉంటాడు. అందుకే ఈ రోజున గంగా నదిలో స్నానం చేయాలి, లేదా ఏదైనా పవిత్ర నదిలో అయినా స్నానం చేసుకోవాలి. అలా వీలు కాని వాళ్ళు ఏదైనా మీకు సమీపంలో దగ్గరలో ఉన్న చెరువు లేదా బావి దగ్గర అయినా సరే స్నానం చేసుకోవాలి. ఈరోజు గంగా నదిలో స్నానం చేయడం వల్ల చాలా మంచి అనేది జరుగుతుంది. అలాగే ఇప్పుడు కుంభమేళం అనేది జరుగుతుంది కాబట్టి ఈసారి మహాకుంభమేళం ప్రయాగ్రాజ్లో రాజస్థానం చేసుకుంటే మరింత పుణ్యం అనేది లభిస్తుంది. ఇప్పటికే చాలామంది కోట్ల మంది స్నానం అయితే చేశారు. ఈ రోజున మహాకుంభమేళంలో స్నానం చేసుకుంటే చాలా మంచి అనేది జరుగుతుంది. పాపాలు తొలగి అలాగే సిరి సంపదలు శుభకార్యాలు కూడా జరుగుతాయి. ఈ మాఘ పౌర్ణిమ రోజున మహామాఘి అని కూడా అంటారు. ఈ మాఘ పౌర్ణిమ రోజు నది స్నానం చేయలేని వాళ్ళు మాఘ సప్తమి, ఏకాదశి అలాగే చతుర్దశి తిథుల్లో అయినా సరే చేయాలి. మాఘ పౌర్ణిమ రోజు చేస్తే మరింత మంచిది. ఇలా గంగా నదిలో స్నానం చేయాలి, లేదా ఏదైనా పవిత్ర నదిలో స్నానం చేసినప్పుడు ఒక కరక్కాయ అనేది వదిలేయాలి. ఇలా గంగా నదిలో కరక్కాయ అనేది వదలడం వల్ల మనకు ఉన్న పాపాలు అన్నీ తొలగిపోయి శుభం అనేది జరుగుతుంది. ఇలా స్నానం అనంతరం శుభ్రమైన పసుపు వస్త్రాలను ధరించి సూర్య భగవానునికి అయితే అర్ఘ్యం అయితే ఇవ్వాలి. ఒక రాగి పాత్రలో నీరు అలాగే పువ్వులు వేసి అర్ఘ్యం ఇవ్వాలి. ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని జపిస్తూ సూర్య భగవానునికి అర్ఘ్యం అయితే ఇవ్వాలి ఫ్రెండ్స్. ఇలా అర్ఘ్యం ఇవ్వడం వల్ల మనకు ఆరోగ్య సమస్యలు ఏవైనా ఉన్నా మొత్తం తొలగిపోతాయి. అలాగే మంచి ఆరోగ్యం కూడా లభిస్తుంది. ఇలా సూర్య భగవానికి అర్ఘ్యం ఇచ్చిన తర్వాత శ్రీ మహావిష్ణువుకు అలాగే పార్వతీ పరమేశ్వర కూడా పూజ చేసుకోవాలి. ఈ పూజ అనేది మాఘ పౌర్ణిమ అనేది మంగళవారం అనగా 11 ఫిబ్రవరి 2025 సంవత్సరంలో 6:55 వస్తుంది ఫ్రెండ్స్. అలాగే 12 తారీఖు ఫిబ్రవరి 2025 7:22 గంటల వరకు అయితే ఉంటుంది. అనగా బుధవారం రోజు సాయంత్రం 7:22 వరకు అయితే ఉంటుంది. పూజ ఏ రోజు చేసుకోవాలి అనేది నేనైతే బుధవారం రోజు చేశాను ఫ్రెండ్స్. పున్నం అనేది మార్నింగ్ సమయంలో ఉండడం వల్ల నేను బుధవారం రోజు చేసుకున్నాను. ఇలా బుధవారం రోజు పూజ ఏ విధంగా చేసుకోవాలి అంటే ముందుగా పూజ గదిని అయితే శుభ్రం చేసుకోవాలి. పూజ గదిని శుభ్రం చేసుకున్న తర్వాత చిత్రపటాలను కూడా శుభ్రపరచుకొని గంధం కుంకుమలతో అలంకరణ చేసుకోవాలి. అలాగే పూలతో కూడా మొత్తం అలంకరణ చేసుకోవాలి. పండ్లు అలాగే ప్రసాదాలు నైవేద్యంగా పెట్టాలి. ఈ మాఘ పౌర్ణిమ రోజున గొడుగులని అలాగే నువ్వుల్ని దానం చేస్తే చాలా మంచిది. ఇలా దానం తీసుకోకపోతే నువ్వులతో తయారు చేసిన పదార్థాలను మనం తిన్నా కూడా ఆ రోజు చాలా మంచి రోజు. ఇలా నువ్వుల్ని స్వీకరించాలి. నువ్వులతో తయారు చేసిన చెక్కీలను అలాగే నువ్వుల ఉండల్ని కూడా స్వీకరించాలి. ఎవరికైతే జాతకంలో చంద్రుని బలం అయితే తక్కువగా ఉంటుందో మానసికంగా ఇబ్బందులు ఎదుర్కొంటారో ఈ మాఘ పౌర్ణిమ రోజున చంద్రోదయం సమయంలో గోమాతకు పచ్చి పాలతో అలాగే పంచదార బియ్యంతో అర్ఘ్యం అయితే సమర్పించాలి. ఈ అర్ఘ్యం సమర్పించిన తర్వాత కింద ఇచ్చిన ఈ మంత్రాన్ని అయితే జపం చేసుకోవాలి. ఇలా అర్ఘ్యం సమర్పించుకోవడం వల్ల మనకు చంద్రబలం అనేది పెరుగుతుంది. శుభకార్యాలు అలాగే మనకు ఏదైనా ఒత్తిడి ఉన్నా కూడా మొత్తం పోతుంది. ఇలా చంద్రబలాన్ని పెంచుకోవడానికి జాతకంలో ఈ విధంగా అయితే చేయండి ఫ్రెండ్స్. మాఘమాసం అంటేనే పాపాలు మొత్తం తొలగిపోయే మాసం. ఈ మాసాన్ని మహామాఘి అని కూడా అంటారు. ఈ విధంగా అయితే నది స్నానం అలాగే అర్ఘ్యం ఇలా సమర్పించుకోవడం వల్ల మనకు ఉన్న ఆరోగ్య సమస్యలు అలాగే చంద్రబలం కూడా తగ్గిన అలాగే మనకు ఎలాంటి ఒత్తిడిస్ ఉన్నా అలాగే ఏదైనా ఆరోగ్య సమస్యలు ఉన్నా కూడా మొత్తం తొలగిపోతాయి. సిరి సంపదలతో ఆరోగ్యాలతో సుఖంగా ఉండడానికి ఈ మాసంలో ఈ విధంగా అయితే పూజ చేసుకోవాలి ఫ్రెండ్స్.
ఈసారి అయితే మహాకుంభమేళం అనేది వచ్చింది కాబట్టి రాజస్నానం ఆచరించడం వల్ల మనకు చాలా మోక్షం అనేది దక్కుతుంది. అలాగే ఈ రోజున నది స్నానం అలాగే సూర్య భగవానునికి అర్ఘ్యం అయితే ఇవ్వాలి. అలాగే గోమాత కూడా మనం అర్ఘ్యం అనేది ఇవ్వడం వల్ల మనకు చాలా మంచి అనేది జరుగుతుంది. ఈ మాఘ పౌర్ణిమ రోజున నువ్వులు అయితే తప్పకుండా స్వీకరించండి ఫ్రెండ్స్, మీకైతే మొత్తం మంచి అనేది జరుగుతుంది. ఈ మాఘ పౌర్ణిమ రోజున అయితే నేను ఇలా అయితే పూజ చేసుకుంటాను ఫ్రెండ్స్. మీరు ఎలా చేసుకుంటారో కమెంట్లో తెలియచేయండి. అలాగే మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మరికొన్ని కావాలన్నా మా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్.